చదివిన తర్వాత పాసిబిలిటీస్ ఆఫ్ సెటిల్మెంట్ ఒకటి అండ్ చదివేటప్పుడు జాబ్ చేయకుండా ఇబ్బంది పడుతూ పిల్లలు దీస్ ఆర్ ద 2 కన్సర్న్స్. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ ది యూనివర్సిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు వెళ్తున్నాం అది తెలియాలి. డబ్బులు సంపాదించుకోవడమే ఒకటి అదొక ఎజెండాగా పెట్టుకుంటారు. అలా కాదు, లేదు పార్ట్ టైం జాబ్ అది ఇది చేసేద్దామని అనుకుంటారు. బట్ టు వై యూ నీడ్ టు గో బికాస్ ఆఫ్ రీసోర్సెస్ అండ్ నాట్ బికాస్ ఆఫ్ సెటిలింగ్ దేర్. ఓకే, మీరు బాగానే అంటారు సార్, అంత ఖర్చు పెట్టుకొని పోయాము మళ్ళీ సెటిల్ కాదు అది ఇదేనంటే H1Bలో ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ మాట్లాడుతున్నాం ఈరోజు, వేరే యూకే ఉంది, ఫ్రాన్స్ చేస్తాము, సౌత్ కొరియా కూడా చేస్తాము, ఆస్ట్రేలియా చేస్తాము. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే యూఎస్తో కంపేర్ చేసే కంట్రీ లేదు. ఎవ్రీబడి నోస్ ఇట్, దట్స్ స్టాట్స్ సేస్ దట్. ఎడ్యుకేషనల్ లోన్స్ మన ఇండియాలో కూడా నాన్ కొలాటరల్ అంటే కొలాటరల్ లేకుండా దే గివింగ్ అప్ టు 45 lakhs. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ విత్ స్టూడెంట్స్ కెన్ గెయిన్. నంబర్ 1. ఇప్పుడు మనం ఏదన్నా బెంగళూరు మిగతా ప్లేస్లో వెళ్ళాలి అన్నప్పుడు మనం ఫీజు కట్టాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు, దట్ ఈస్ అ బెనిఫిట్. స్కాలర్షిప్ ఉంది, 100 ర్యాంకింగ్ కాదు, టాప్ 30 టాప్ 50 ర్యాంకింగ్ యూనివర్సిటీ పోతున్నాం. వీఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు దాట్. మీరు ర్యాంకింగ్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంటల్ ర్యాంకింగ్ అండ్ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, ఈ 2 చూస్తే మాట్లాడాలి. అంటే యూనివర్సిటీ బాగుంది, వెబ్సైట్ బాగుంది, లేకపోతే బాగా చెప్పాడు, కౌన్సిలింగ్ బాగుంది, అలా దేర్ ఆర్ సర్టెన్ ఫ్యాక్టర్స్ వి డిసైడ్. అండ్ లెర్నింగ్ కర్వ్ టు బికమ్ స్కిల్డ్ ఎక్స్పర్ట్. కరెక్ట్. సెకండ్, పార్ట్ టైం గురించి అడుగుతారు. సార్ ఇక్కడ పోయినా జాబ్స్ లేవు. ఫస్ట్ క్వశ్చన్ జాబ్స్ లేవు అంటే మీ పోర్ట్ఫోలియో ఏముందని పార్ట్ టైం జాబ్ రావాలి అనే యాంగిల్ నేను అంటాను. ఫుల్ టైం పక్కన పెట్టండి, పార్ట్ టైం కూడా యూ హ్యావ్ టు బి క్రెడిబుల్ కదండి. యూ గో ఎంటరింగ్ ఇన్ టు ది టాప్ కంట్రీస్. లేదు మెక్డానల్డ్, బర్గర్ కింగ్ ఇవే జాబ్సా ఒకటి అనుకుంటాం. రెస్టారెంట్స్లో చేయడం ఇదే నా జాబ్స్, స్టోర్స్లో చేయడం, పెట్రోల్ బంక్లో చేయడం అదైతే కాదు కదా. పార్ట్ టైం అది ఫిక్స్ అని ఏమైనా ఇక్కడ రాతలు రాయలేరు కదా, ఇలాగే ఇక్కడే చేయాలి. ఎస్, నేను చాలామంది నా స్టూడెంట్స్, నా బ్రాంచెస్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నా స్టూడెంట్స్కి కంటెంట్ రైటింగ్ నేర్చుకోండి, ఓకే, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్స్, there are many such things. Like I have an operations in Dubai-lo Blue Ribbon Overseas. I'm operating for 3.5 years. Digital marketing ki services ki I'm paying 6,500 dirhams AED. Okay, a person from Kerala is doing the services for it. So I told many of the students, why don't you do this way? So which is roughly ఇక్కడ 20,000 మనం పే చేస్తే అక్కడ 1.5 lakh పే చేస్తాం. Then I got an idea, why not we tell our own students to learn digital marketing, content writing లో నార్మల్ వెబ్సైట్స్కి మీరు కంటెంట్ రాసే బదులు పర్ వర్డ్ $1, £1, €1 అలా ఇస్తారు. అలాంటప్పుడు హెల్త్ కేర్ వెబ్సైట్స్ ఉంటాయి. యూ కెన్ రైట్ ఎ కంటెంట్ where you get very high money sitting in their home. So you need to upgrade.